భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం. 26/1/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్ష ద్వాదశి ఆదివారం. ద్వాదశి రాత్రి 7:17 వరకు, జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 7:11 వరకు, అనంతరం అనురాధ నక్షత్రం. వర్జం మధ్యాహ్నం 3:33 నుండి 5:11 వరకు, తెల్లవారుజామున 6 గంటల రేపు ఉదయం 6:39 లగాయతు శేషవర్జ్యం కూడా ఉంది. దుర్ముహూర్తాలు సాయంత్రం 4:18 నుండి 5:03 వరకు, సూర్యోదయం 6:38, సూర్యాస్తమయం 5:48. అమృతగడి రాత్రి 1:37 నుండి 3:18 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు కూడా ఉంది. అలాగే ఈరోజు వ్యాఘాతం తెల్లవారుజామున 3:03, కౌలవం ఉదయం 6:51, తైతులం రాత్రి 7:17. దినఫలాల్లో ఈరోజు ముందుగా మేషరాశి. అనవసరంగా ఏదో విధంగా ధనము ఖర్చు అవ్వడం, అలాగే ఏదో విధంగా ధనం కూడా మీకు లభించడం, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి వ్యవహారిక లాభాలు ఉన్నాయి. అలాగే వృషభ రాశి వారికి సంతానం వల్ల ఇబ్బందులు, అలాగే ఖర్చులు, ధనమునకు ఇబ్బంది. మిథున రాశి గృహంలో అనేక అవసరాలుంటాయి, మంచి మంచి అవకాశాలుంటాయి, ప్రయాణాలుంటాయి, అధికంగా ఖర్చులుంటాయి, ధనం కొంచెం ఖర్చు అయ్యే అవకాశం, కానీ ధనయోగం కూడా ఉండే అవకాశాలు. కర్కాటక రాశి భూ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలం, ఆరోగ్యం బాగుండుట. సింహరాశి ప్రతి చిన్న విషయానికి ఆచితూచి వ్యవహరించుట, వాహనాలతో ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది, అతివేగం తగ్గించుకోవాలి. కన్యారాశి మాటల వలన అపకీర్తి, వృత్తి వ్యాపారాల్లో నెమ్మదిగా సాగే అవకాశం. తులారాశి ఇతరులతో అనుకోని విరోధాలు ఏర్పడుట, గృహంలో మార్పులకి అవకాశం. వృశ్చిక రాశి స్థాన మార్పులకి, అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా లాభదాయకంగా ఉండే అవకాశం. ధనస్సు రాశి నూతనమైన కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళే అవకాశం, స్త్రీ సౌఖ్యం. మకర రాశి శుభకార్య నిర్వహణ, ప్రభుత్వ సహాయం లభించుట, జీవన వృద్ధి. కుంభరాశి మీ మాట ప్రకారంగా అందరూ నడుచుకునే అవకాశాలు, కుటుంబ గౌరవము కూడా ఉండే అవకాశాలు. మీనరాశి వివాహ ప్రయత్నాలలో ఇబ్బందులు, అపనిందలు, అవమానాలు, పనులు వాయిదా పడే అవకాశం. ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెప్తున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే అవిశిష్ట అవిశిష్టాయన అవిశిష్ట సర్వాంతర్యామి అగుట చేత భగవానుడు అవిశిష్ట అనబడుచున్నాడు. సర్వశ్రేష్ఠుడు అగుట చేత విశిష్ట అనబడ్డాడు. ఈ రెండు అవిశిష్ట విశిష్ట గణనీయములే అని మనకి చెప్పబడింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.